బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. హోలీ పండుగ రోజున ఏ రాశుల వారు ఏ రంగులతో హోలీ పండుగను జరుపుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది? ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ నందేపట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ, వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, హోలీ పండుగ రోజున ఆయా రాశుల వారు, ద్వాదశ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి రంగులతో ఈ హోలీ పండుగను జరుపుకుంటే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది? ఈ హోలీ పండుగ చాలా ప్రత్యేకమైనటువంటిది. అంతేకాకుండా 1924 సంవత్సరంలో హోలీ పండుగ గ్రహణం రెండు కలిసి వచ్చింది. మళ్ళీ కరెక్ట్గా 100 సంవత్సరాలకి మళ్ళీ హోలీ పండుగ చంద్రగ్రహణం ఏర్పడినటువంటి సందర్భం. కాబట్టి అత్యంత అరుదుగా, అత్యంత ప్రభావవంతంగా ఉండేటువంటి హోలీ పండుగ మనం చక్కగా విశేషమైనటువంటి రంగులతో జరుపుకునేటువంటి పండుగ ఈ హోలీ పండుగ. ఆనందోత్సాహాలతో అన్ని కులాల వారు, మత, ప్రాంత, వర్గ, కుల భేదం అనేది లేకుండా ఆనందోత్సాహాలతో, ప్రేమతో, స్నేహాన్ని పెంచుకోవడంతో, బంధాన్ని అనుబంధంగా మార్చుకోవడానికి ఈ యొక్క పండుగని మనం జరుపుకుంటున్నాం. ఎవ్వరూ కూడా తమ ఇగోనంతా పక్కకు పెట్టి ఈ హోలీ పండుగలో భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు సైతం, నేపాల్, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు సైతం వసంతోత్సవముగా ఈ యొక్క పండుగను జరుపుకుంటారు. అయితే ఈ హోలీ పండుగలలో రంగులకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకనంటే వసంతం అంటేనే రంగులు అన్ని రంగులు కలిసినటువంటిది. మన జీవితంలో ఈ రంగులు అనేటువంటి దానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎందుకనంటే పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా ప్రతిరోజు మనం ఏదో ఒక రంగుని మనం చూస్తూనే ఉంటాం. ఏదో ఒక రంగుని మనం ధరిస్తూనే ఉంటాం. చొక్కాల రూపంలోనో లేకపోతే శారీస్ రూపంలోనో. అందుకనే మన జీవితంలో కలర్, రంగు అనేటువంటిది అత్యంత ప్రభావము, అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. దీనిని బట్టే ఈ హోలీ పండుగ మనకు ఏ పండుగలోనైనా రంగులతో సంబంధం లేదు, కానీ ఈ హోలీ పండుగ మాత్రమే రంగులతో సంబంధం ఉంది. కాబట్టి ఏ ఏ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు ఎటువంటి రంగులని విశేషంగా వాడాలి. అన్ని రంగులు వాడవచ్చు, కాకపోతే ఏ ఏ రంగుల వారు విశేషంగా వాడాలి. అలాగే హోలీ పండుగ అనేటువంటిది, మదన పూర్ణిమ అనేటువంటిది అహోరాత్రాలలో ఒకటి కాబట్టి 1000 సూర్యగ్రహణాలు 1000 చంద్రగ్రహణాలు కలిస్తే ఎంతటి బలమైనటువంటి సమయమో ఈ హోలీ పండుగ యావత్తు మొత్తం కూడా అంతే బలమైన సమయం. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఈ హోలీ పండుగ రోజున ఈ చెప్పబడేటువంటి రాశుల వారు ఆ చెప్పబడేటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి, మంత్రాన్ని జపం చేయాలి. ముందుగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి కాశీలో సుపరిచితమే అందరికీ. కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం స్వంత భవనం అనేటువంటిది నిర్వహిస్తున్నాం. అది దాదాపు 100 సంవత్సరాలు కలిగినటువంటి పురాతన భవనం. అయితే 2025 సంవత్సరంలో వాటికి నూతన భవన నిర్మాణం అనేటువంటిది జరపాలనే సంకల్పం చేసుకున్నాం. కాబట్టి దాదాపు 30 రూములు వసతి గృహాలుగా ఏర్పడబోతున్నాయి. కాబట్టి కాశీక్షేత్రంలో మీ పేరున ఒక రూము గృహదాత ఎవరైనా ఉండదలిస్తే మహారాజ పోషకులుగా, రాజపోషకులుగా ఉండవచ్చు. కనీసము ఒక అడుగు, ఒక స్క్వేర్ ఫీట్ వాటికైనా కానీ మీరు దాతలుగా ఆ కాశీక్షేత్రంలో నిర్మించబోయేటువంటి గృహానికి, వసతి గృహానికి మీరు మీ వంతు సహాయ సహకారాలు అందించవచ్చు. ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క హోలీ పండుగ రోజున రంగులకి ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకున్నాం.
మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎరుపు పసుపు రంగులని ఎక్కువగా వాడాలి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రాశులన్నీ కూడా అన్ని రంగులు వాడవచ్చునండి. కాకపోతే మీరు వాడే రంగులలో ఈ హోలీ పండుగ రోజున మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎరుపు పసుపు రంగుని ఎక్కువగా వాడాలి. ఆ రోజున మేషరాశిలో జన్మించినటువంటి వారు జపించాల్సినటువంటి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇక వృషభ రాశి వారు పర్పుల్ ఆరెంజ్ కలర్ ఎక్కువగా హోలీ పండుగ రోజున మీరు వాడాలి. రంగులతో ఆనందోత్సాహంతో చల్లుకోవాలి. వృషభ రాశి వారు జపించాల్సినటువంటి మంత్రం గాయత్రి మంత్రం. మిథున రాశి వారు ఆకుపచ్చ రంగుని ఎక్కువగా వాడాలి. జపించాల్సినటువంటి మంత్రం ఓం నమో నారాయణాయ నమః. కర్కాటక రాశి వారు గులాబీ రంగు పింక్ కలర్ ఈ హోలీ పండుగలో ఎక్కువగా ఆ రంగుని వాడాలి. జపించాల్సినటువంటి మంత్రం ఓం హ్రీం గౌరియై నమః. సింహరాశి వారు పసుపు ఎరుపు రంగుని ఎక్కువగా ఈ హోలీ పండుగలో వాడాలి. జపించాల్సినటువంటిది హనుమాన్ చాలీసా. మీకు వీలైనన్ని సార్లు ఆ రోజున జపం చేయండి. ఇక కన్యా రాశి వారు ఆకుపచ్చ యాష్ కలర్ ఈ హోలీ పండుగలో ఎక్కువగా వాడాలి. జపించాల్సినటువంటి మంత్రం ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. తులారాశి వారు పింక్ కలర్ నీలం కలర్ ఎక్కువగా ఈ హోలీ పండుగ రోజున వాడాలి. జపించాల్సినటువంటి మంత్రం ఓం క్లీం కృష్ణాయ నమః. ఇక వృశ్చిక రాశి వారు జపించాల్సినటువంటి మంత్రం ఓం శం శరవణ భవాయ నమః. ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు వాడాల్సినటువంటి రంగులు రెడ్, మెరూన్, పసుపు రంగులు ఎక్కువగా వాడాలి. జపించాల్సినటువంటి మంత్రం ఓం శం శరవణ భవాయ నమః. ధనుస్సు రాశి వారు ఎరుపు పసుపు రంగులని ఎక్కువగా ఈ హోలీ పండుగ రోజున వాడాలి. ఈ యొక్క ధనుసు రాశి వారు దత్త అష్టకాన్ని వీలైనన్ని సార్లు పారాయణం చేయాలి. ఇక మకర రాశి వారు నీలం, ఆకుపచ్చ అనగా బ్లూ కలర్, గ్రీన్ కలర్, పర్పుల్ కలర్ ఎక్కువగా హోలీ పండుగ రోజున వాడాలి. జపించాల్సినటువంటిది కాలభైరవాష్టకాన్ని వీలైనన్ని సార్లు జపం చేయాలి. కుంభరాశి వారు నలుపు, ఆకుపచ్చ రంగులని ఎక్కువగా ఈ హోలీ పండుగ రోజున వాడాలి. జపించాల్సినటువంటి మంత్రం ఓం గం గణపతయే నమః. మీనరాశి వారు ఎరుపు, పసుపు రంగులని ఎక్కువగా వాడాలి ఈ హోలీ పండుగ రోజున. జపించాల్సినటువంటి మంత్రం ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. విన్నారు కదా సుమన్ టీవీ ప్రేక్షకులు, ఈ హోలీ పండుగ అత్యంత ప్రభావవంతమైనది. కేవలం ఆనందానికే జరుపుకునే పండుగ కాకుండా మీ యొక్క జీవితంలో ఈ చెప్పబడినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారు ఈ చెప్పబడినటువంటి రంగులని మీ హోలీ పండుగ రోజుల్లో ఎక్కువగా వాడినట్లయితే మీ యొక్క జీవితంలో చాలా అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయి, మంచి జరుగుతుంది, శుభాలు చేకూరుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా ఈ చెప్పినటువంటి రాశుల వారికి జపించాల్సినటువంటి మంత్రాన్ని కూడా మీరు జపం చేసుకున్నట్లయితే దేవతా అనుగ్రహాన్ని మీరు పొంది తీరుతారు. తద్వారా మీ యొక్క సంకల్పం తొందరగా నెరవేరుతుంది. హోలీ పండుగ కంటే ముందు జీవితం, హోలీ పండుగ తరువాత ఈ చెప్పినటువంటి విధానాన్ని అనుసరించడం ద్వారా మీ జీవితంలో శుభ మార్పులు జరిగి ఆనందంగా మీరు సుఖ సంతోషాదులతో ఉండాలని కోరుకుంటూ మనం చక్కగా ఈ హోలీ పండుగని జరుపుకుందాం. గురుగారు, ఏ రాశుల వారు ఈ హోలీ పండుగ రోజున ఎలాంటి రంగులతోటి ఈ పండుగను జరుపుకుంటే మంచిదని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.